నమస్కారం అండి. కుచేలుడు శ్రీకృష్ణుడి చిన్ననాటి స్నేహితుడి కుచేలుడు. కుచేలుడు శ్రీకృష్ణుడు ఇద్దరూ కలిసి ఒకే గురుకులంలో విద్యనభ్యసించారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కుచేలుడు శ్రీకృష్ణుడు ఇద్దరు వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళి స్థిరపడిపోయారు. కాలక్రమంలో కుచేలుడికి వివాహం జరిగిపోయింది. శ్రీకృష్ణుడికి కూడా అష్టభార్యలతో వివాహం జరిగింది. శ్రీకృష్ణుడు ద్వారకలో నివాసం ఉంటూ ఉండేవాడు. అయితే కుచేలుడు కాలక్రమంలో పూర్తి పేదవాడిగా మారిపోయాడు. కుచేలుడు పగలంతా భిక్షాటన చేస్తూ ఉండేవాడు. రాత్రి సమయంలో ఏదో కొంచెం వండుకొని తినేవాడు. అయితే ఆ సమయంలో కూడా అతని ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా తన కంచంలోది కూడా తీసి దానం చేసేవాడు కుచేలుడు. కుచేలుడికి భార్య, ఒక 3-4 పిల్లలు ఉంటారు. కుచేలుడు తను తినకున్నా, తన పిల్లలు తినకున్నా, తన ఇంటికి ఎవ్వరు వచ్చినా సరే ముందుగా వాళ్ళ కడుపు నింపే ప్రయత్నం చేసేవాడు. తన దగ్గర ఉన్నా లేకున్నా పక్క వాళ్ళు ఆకలంటే చాలు ఆ ఉన్న దాంట్లోంచి తీసి వాళ్ళకి పెట్టే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఇదంతా చూసిన కుచేలుడు భార్యకి విపరీతమైన కోపం వచ్చి కుచేలుని ఒకరోజు విపరీతంగా తిడుతుంది. మాటల మధ్యలో కుచేలుడు నా చిన్ననాటి స్నేహితుడు శ్రీకృష్ణుడు అనే విషయాన్ని తన భార్యకి చెప్తాడు. అది విన్న కుచేలుడు భార్య, అయితే నీ స్నేహితుడు కోటీశ్వరుడు, పైగా దేవుడు. అతని దగ్గరికి వెళ్ళి మన దరిద్రం గురించి చెప్పి ఆ దరిద్రం పోయేలా కొన్ని రత్నాలనో ఏమన్నా కొంచెం కాసులనో తీసుకొని రండి అని చెప్తుంది. దానికి కుచేలుడు అంగీకరించడు. నేను పోను, ఎప్పటికీ నా స్నేహితుడికి నా దరిద్రం గురించి చెప్పను అని చెప్తాడు. అయితే కుచేలుడు భార్య అస్సలు అంగీకరించదు, గొడవ చేస్తుంది. అయితే నేను శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాలంటే నా దగ్గర నేను శ్రీకృష్ణుడి కోసం కానుకగా ఇవ్వడానికి ఏదో ఒకటి ఉండాలి కదా అని తన భార్యను అడుగుతాడు. అప్పుడు దానికి ఆమె, మన ఇంట్లో నిన్ననే వండిన కొన్ని అటుకులు ఉన్నాయి, వాటిని నేను మీ కండువాలో కట్టి ఇస్తాను, వాటిని తీసుకొని మీరు ద్వారకకి వెళ్ళండి అని చెప్తుంది. నేను వెళ్తాను, కానీ ద్వారకలో ద్వారపాలకులైనా సరే నన్ను లోపలికి రాణిస్తారా అని తన భార్యను అడుగుతాడు. ఏదో ఒక విధంగా మీరు వెళ్ళండి అని చెప్పి కుచేలుని భార్య ద్వారకకి పంపిస్తుంది. కుచేలుడు భయంగానే ద్వారక దగ్గరికి వెళ్తాడు. అక్కడ కుచేలుడి అవతారాన్ని, ఆ మాసిన బట్టల్ని, ఆ మాసిపోయిన గడ్డాన్ని అవన్నీ చూసిన ద్వారపాలకులు శ్రీకృష్ణుడి కోసం ఒక బిచ్చగాడు వచ్చాడనుకొని లోపలికి పంపించరు. అక్కడే ద్వారక ముందే ఆపేస్తారు. అక్కడ ద్వారం దగ్గర వస్తున్న అలికిడి విన్న శ్రీకృష్ణుడు ఏం జరుగుతుందో చూద్దామని బయటికి వస్తాడు. అప్పుడు తన చిన్ననాటి స్నేహితుడైన కుచేలుని చూసి శ్రీకృష్ణుడు గుర్తుపట్టి పరుగున ద్వారం దగ్గరికి వచ్చి అతన్ని అక్కడే ఆలింగనం చేసుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు. అప్పుడు ద్వారపాలకులు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడే తన చేతులతోటి ఆ కుచేలుడు కడుక్కోవడానికి నీళ్ళిస్తాడు. లోపలికి తీసుకొని వెళ్ళి హంసతూలికమైన పరుపులపైన ఆ కుచేలుని కూర్చోబెట్టి తన యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకుంటాడు శ్రీకృష్ణుడు. చిన్ననాడు జరిగిన అన్ని సంగతుల గురించి ఎంతో సంతోషంగా ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు, మిత్రమా, అంత దూరం నుంచి నన్ను చూడ్డానికి వచ్చావా? మరి నా కోసం ఏమైనా తీసుకొని వచ్చావా అని అడుగుతాడు. దానికి కుచేలుడు తన కండువాలో ఉన్న అటుకులని భయపడుతూనే శ్రీకృష్ణుడికి ఇస్తాడు. శ్రీకృష్ణుడు ఒక గుప్పెడు అటుకులు నోట్లో పోసుకొని, ఎంత బాగున్నాయి, మా చెల్లమ్మ ఎంత బాగా చేసింది ఈ అటుకులు అని చెప్తాడు. తర్వాత శ్రీకృష్ణుడు, నీకు కూడా నేను ఏదో ఒక కానుక ఇవ్వాలి కదా మిత్రమా అని చెప్పి కుచేలుడికి తన దగ్గర ఉన్న రత్నరాసుల్ని కానుకగా మూటలుగా పంపిస్తాడు. శ్రీకృష్ణుడికి కుచేలుడి పరిస్థితి ముందే తెలుసు. అందుకని ఆ విధంగా మాట్లాడి అతని పరిస్థితి తెలుసు కాబట్టి ఆ విధంగా నీకు కూడా ఏదో ఒక కానుక ఇవ్వాలి అనే వంకతోటి రత్నాలు అతని ఇంటికి పంపిస్తాడు. ఆ విధంగా కుచేలుడికి ఉన్న దరిద్రం పూర్తిగా పోతుంది. శ్రీకృష్ణుడు అంతటి వాడు అసలు స్నేహం అంటే ఏంటి, నిజమైన స్నేహం అంటే ఏంటి, స్వచ్ఛమైన స్నేహితుడు ఎలా ఉంటాడు అనేది కుచేలుడి ద్వారా చూపించాడు మనకి. డబ్బును బట్టో, ఆస్తిని బట్టో, హోదాను బట్టో స్నేహం రాదని, అవతల వ్యక్తి మన మీద చూపించే స్వచ్ఛమైన ప్రేమను బట్టే స్నేహం ఉంటుంది అని శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ జగత్తుకి ఈ కుచేలుడు రూపంలో చాటి చెప్పాడు. జై కృష్ణ.